అనేక ఘనతలను సొంతం చేసుకున్న భారతీయ రైల్వే నెట్వర్క్ 1,00,000 కిలోమీటర్లు పైగా ఉంది. ప్రతిరోజు 13,000 రైళ్లు కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అలాగే భారత్లోని ప్రతి రైల్వే స్టేషన్కు ఒక కథ ఉంటుంది. వాటి వెనకాల ఎన్నో వాస్తవిక జీవితాలకు సంబంధించినటువంటి చరిత్ర ఉంటుంది. ఈ కోవెలకి చెందినదే మన దేశంలోని చివరి రైల్వే స్టేషన్ సింగాబాద్ స్టేషన్. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని మాల్దా జిల్లా హబీబ్పూర్ ప్రాంతంలో ఇది ఉంది. దీన్ని ఇండియా చివరి స్టేషన్ గా భావిస్తారు. అక్కడ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభం అవుతుంది. దీన్ని బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఇక రాకపోకలు సాగిస్తున్న గూడ్స్ రైళ్లు భారతదేశానికి బంగ్లాదేశ్ కు మధ్య సుహృదాభావాల సంబంధం నెలకొల్పడంతో ఈ స్టేషన్ ది కీలక పాత్ర. జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఢాకా వెళ్లాలి అంటే ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు సాగడం లేదు. ప్రయాణికుల కోసం రైలు ఆగటం లేదు. కానీ గూడ్స్ రైళ్లను మాత్రం ఆపుతున్నారు. సింగాబాద్ నుంచి బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాలకు గూడ్స్ రైళ్లు రాకపోకలు